విశాఖ రైల్వే జోన్ కి అడ్డుపడేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఏ రకంగా అడ్డుపడుతున్నారు ఏంటి ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఒక కేంద్ర మంత్రి అయితే చెప్పడం జరిగింది విశాఖ రైల్వే జోన్కి అడ్డుపడుతుంది సో మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఒక 53 ఎకరాల భూమిని కేటాయించలేకపోతున్నారు రైల్వే జోన్కి అని చెప్పేసి ఆ మంత్రి అయితే అనడం జరుగుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ప్రత్యేక హోదా చూసుకున్న, రాజధాని చూసుకున్న, ఇంతవరకు అందులో ఎలాంటిది ఒక అడుగు కూడా ముందు పడలేదు. సో ఇది కూడా వాస్తవం అనుకోవాలి మనం. ఇప్పుడు ఆయన సొంత చెల్లెళ్ళు షర్మిల్ గారు చెప్పింది, కేంద్ర సహాయ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు చెప్పింది ఒకటే కదమ్మా. ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించట్లేదు, రైల్వే జోన్ పెట్టడానికి భూమి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, అది ఇస్తే మిగిలిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. బిల్డింగ్స్ కట్టించడం, జోన్ ఏర్పాటు చేయటం. ఆ జోన్ ఏర్పాటు చేయటం అనేది వైజాగ్కి ఒక తలమానికంగా ఉంటుంది. ఇప్పుడు ఈస్టర్న్ కమాండ్, నేవల్ ఈస్టర్న్ కమాండ్ లాంటిదే అట్లా ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అక్కడికి వస్తుంది రైల్వేకి సంబంధించి. అట్లా అది ఇస్తాము అంటే కూడా 53 ఎకరాలు ఇవ్వటానికి ఈయనకి ఇంత కష్టంగా ఉంది. ఎందుకు పనికిరాని ఒక గెస్ట్ హౌస్ కట్టి ఋషికొండను తవ్వి వేస్ట్ చేశారు కదా. 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కూడా కట్టి, లేకపోతే రాజధాని ఏర్పాటుకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, రైల్వే జోన్కి కానీ, తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కానీ, ఐటీ సెక్టర్కి కానీ ఏ అంశం మీద కూడా ఈయన కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. ఎందువల్లంటే ఈయన మీద ఉన్న కేసులు దృష్ట్యా వాటికన్నా కూడా తను కేసుల్ని సమర్థించుకోవడానికి, తన కేసుల్ని మాఫీ చేసుకోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ప్రతిష్టని, పలుకుబడిని కేంద్రం దగ్గర ఉపయోగించుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల అవసరాలకి ఇతను ఉపయోగించట్లేదని నిర్ద్వందంగా షర్మిల్ గారు చెబుతున్నారు. అట్లాగే ఒక సందర్భంలో ఈవెన్ షర్మిల్ గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు కలిసి ఆయనకి బెయిల్ రావటం కోసం ఆ రోజు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు వీళ్ళు వేరే పార్టీ పెట్టారు కదమ్మా, తప్పు జరిగిందని చెప్పి కాళ్ళు పట్టుకున్నారు. భారతి గారు వెళ్ళి వీళ్ళ గురించి మా అనిల్ కూడా ఆమె పాదాల మీద పడి ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు రాష్ట్రపతి అనుకుంటారు, లేకపోతే పార్టీలో ముఖ్య లీడరు, ఆ బెయిల్ కోసం వెళ్ళారని ఆమె స్పష్టంగా చెబుతుంది. వెళ్ళలేదని ఈయన చెప్పట్లేదు కదా. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదనేదే ప్రతిపక్షాల ఆరోపణ అయినా, ప్రజల ఆరోపణ అయినా, షర్మిల్ గారి ఆరోపణ అయినా, వామపక్ష ప్రజల పార్టీల ఆరోపణ అయినా అది క్లియర్గా కనపడుతుంది కదా. ఒక రాజధాని ఉంటే ఆ రాజధాని అన్నా ఉంచాడా? ఇప్పుడు ఆ రాజధాని కూడా లేకుండా 3 రాజధానులు అన్నాడు. పని ఎక్కడన్నా ఒక నిర్మాణం చేసి రాజధాని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? న్యాయ రాజధాని కర్నూలుకి కానీ, పాలనా రాజధాని వైజాగ్ కానీ ఏం చేయాల. తర్వాత శాసన రాజధానిగా ఉన్న అమరావతిలో ఫర్దర్గా ఏమన్నా స్ట్రెంగ్తన్ చేశాడా? ఇప్పుడు ప్రజావేదికని వెంటనే కూల్చాడు. ఏంటి అది? పర్యావరణ దీని ప్రకారం లేదని. ప్రజావేదిక అనేది అయితే అవసరమే కదా, కానీ పర్యావరణకి అనుకూలంగా తనేమన్నా కట్టాడా పని? ఇప్పుడు పడగొట్టడంలో చూపించిన శ్రద్ధ అంటే అది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో పడగొట్టాడు, కానీ ప్రజల అవసరార్థం అయితే పర్యావరణాన్ని పాటిస్తూ వెంటనే కట్టాలి కదా. పడగొట్టినంత స్పీడ్గా మళ్ళీ పర్యావరణాన్ని, ఇప్పుడు అది ఒకవేళ నది గర్భంకు దగ్గరగా ఉందనుకోండి, కొన్ని కరకట్ట టైపు మార్చు, లేదు కరకట్టకు దగ్గరగా ఉందని నువ్వు కూల్చావు అనుకో, కరకట్టకు దూరంగా జరుపు ఇంకో 10 అడుగులు మళ్ళీ కట్టాలి కదా. అదే సాట కానీ అక్కడ కడతాం పర్యావరణానికి మంచిది కాదనుకుంటే 33,000 ఎకరాలు ఇచ్చారు కదా రాజధాని కోసం. ఇది ఎంత కట్టావు? ఒక 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో కట్టే ప్రజావేదిక కట్టొచ్చు కదా. అంటే ఆయన కట్టలేదు అంటే కూల్చడంలో ఉండే శ్రద్ధ, ప్రజావేదిక ఒక సౌకర్యాన్ని అదనంగా ప్రజలకు కల్పిద్దామనే ఉద్దేశం ఆయనకి లేదు. ప్రజలకు ఉన్న సౌకర్యాన్ని ఇతరులకు గనక పేరు వస్తుంది అనుకుంటే తను దాన్ని నిర్ద్వందంగా పడగొడతాడు, లేకపోతే దాన్ని రానివాడు. సేమ్ ఇప్పుడు అమరావతిని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశాడు, మోడీ గారు శంకుస్థాపన చేశాడు కాబట్టి ఈ రాజధాని వద్దు, రాకూడదు, వాళ్ళందరికీ పేరు వస్తుంది. అంటే చంద్రబాబు గారు ఏది ప్రారంభించినా అది తనకి ఇష్టం లేదు. మరి అలానే పోలవరం తీసుకొస్తాను అంటే తలమానికం చేస్తాను రాష్ట్రానికి, అంటే అంత గొప్పగా చేస్తానని అన్న మనిషి ఈ రోజు మరి ఎందుకు పోలవరం ఒక్క ఇంచు కూడా కదలలేదు దాన్ని కట్టడానికి?
ఇప్పుడు పోలవరాన్ని కూడా కట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఎంత జాప్యం చేయాలో అంత జాప్యం చేసుకుంటూ వస్తున్నాడు. నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి కేంద్రంలో అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వటం కాదు, ఇచ్చిన నిధులకు వీళ్ళు లెక్క చెప్పాలి. అది చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు. నిజమే మీరు అన్నట్టు అది కేంద్ర ప్రాజెక్టుగా తీసుకున్నారు, జాతీయ ప్రాజెక్టుగా. ఇప్పుడు 2021 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పూర్తి చేస్తామని ఇప్పుడు ఆ గతంలో రింగింగ్ అనేవాళ్ళు కదా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్. మరి ఆయన నీటిపారుదల శాఖకు ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు శాసనసభకి, ఇవాళకి గతి లేదు. తర్వాత అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి ఆయన ఏం చెప్పాడు, ఎప్పటికి అవుతుందో కూడా మేము చెప్పలేమంటున్నాడు. ఒక నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాల్సిన మాటనా? దేశంలోనే మంచి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అనేది చెబుతున్నారు, వాళ్ళు చెబుతున్నారు. అది పూర్తి చేసి దాని ఫలితాలు అందించకపోతే ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద శ్రద్ధ ఉందని ఎలా అనుకుంటారు ప్రజలు కూడా. గతంలో పోలవరం ప్రాజెక్టు కన్నా కూడా ముందు నీళ్లు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అప్పుడు కృష్ణా డెల్టాలో నీటికి ఎద్దడి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీసుకొచ్చేప్పుడు బావి అగ్ని ప్రమాదం జరిగింది. నేను బావి తవ్వుతానంటే నువ్వు ఎప్పుడు బావి తవ్వాలి, నీళ్లు ఎప్పుడు రావాలి. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, అప్పుడు బావి తర్వాత తవ్వుకుందాం, బావి తవ్వుతానే ఉండండి మీరు, కానీ బావి తవ్వుతూ ఆ నీళ్లతోనే ఆర్పక్కర్లేదు మంటలు, పక్కన వెళ్తున్న వాగులోకి పైపేసి ఇంజిన్లతో గుంజి ఈ మంటలను ఆర్పాడు. అప్పుడు కృష్ణా డెల్టాకు వచ్చిన నీటి అవసరాన్ని ఆయన పోలవరం ప్రాజెక్ట్ నుంచి వేరే ఒక కాలువ తవ్వి తీసుకొచ్చి కృష్ణలో కలిపారు. నీళ్ళు వచ్చినాయి, కృష్ణలోకి తీసుకొచ్చి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్లోకి వదిలారు. దాని మూలాన ఏం జరిగిందంటే గోదావరి నీళ్లు చాలా సారవంతమైనవి, నల్లమట్టితో కలిసి ఉంటాయి ఆ నీళ్లు. కృష్ణా నీళ్లలో అంత సారవంతమైన మినరల్స్ అవి ఉండవు, భూసారం ఉండదు. ఆ నీళ్ల మూలాన కృష్ణా డెల్టాలో చివరి భూములు ఏదైతే భూసారం తక్కువ ఉండి ఒక్క వరి మాత్రమే కొద్ది బస్తాలు పండేది, అంటే మినువులు పెసర లాంటి రెండో పంట పండేది కాదు. అంటే భూసారం బాగా ఉన్న సాటే మినువులు పండుతాయి. ఈ నీళ్ళు ఎప్పుడైతే వచ్చి గోదావరి నీళ్లను వాడారో కృష్ణా డెల్టాలో అంటే కాలువల్లో చివరిలో ఉన్న భూములు, అంటే సముద్రానికి దగ్గరలో ఉప్పు నీటి ప్రాంతానికి దగ్గరలో ఉండే భూములు కూడా బ్రహ్మాండమైన మినువులు పండినాయి. అంటే ఎకరానికి 4-5 బస్తాలు పండే స్థితికి వచ్చింది. అంతకుముందు ఒక్క బస్తా కూడా పండదు, పంట వేసేవాళ్ళు కాదు. అంటే ఆ రకంగా కృష్ణా డెల్టా కూడా ఈ గోదావరి నీళ్ళ మూలన సారవంతమైంది. ఇప్పుడు కూడా అదే దిక్కైంది ఆ కాలువ నీళ్లు రావటం మూలన. రైట్ సార్. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏదైనా కూడా ఒక రాజన్న పాలన తీసుకొస్తా అన్న జగన్ ముఖ్యమంత్రిని చేయాలనుకున్న షర్మిల గారి ఆశ నెరవేరింది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ప్రజలు అనుకున్నారో, ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, అంటే సొంత చెల్లెళ్ళు అనుకున్నారో, కానీ ఈరోజు అదే ముఖ్యమంత్రి జనాల మధ్యలో లేరు, ఏపీ అభివృద్ధికి నిల్చోలేదు. అంటే ఇంతవరకు ఏపీలో ఎలాంటిది ఏదైతే అనుకున్నారో, ప్రత్యేక హోదా అనుకున్నారు, రాజధాని అన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, రైల్వే జోన్ అన్నారు, అంటే ఏది కూడా ఇంతవరకు ఈ 5 సంవత్సరాలలో ఏలాంటి అభివృద్ధి జరగలేదు, ఒక్క ఇంచు కూడా పని ముందు జరగలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోనే ఉన్నారు, ఎంతో పాదయాత్ర చేశారు, ప్రజల్ని ముద్దాడి గడ్డలు పట్టుకొని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు అభివృద్ధికి ఏపీ అభివృద్ధి చెందుతుందంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఒక రూపాయి అడగలేకపోతున్నారు కేంద్రాన్ని? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని పెద్ద ఆర్థిక నేరాలు ఆయన మీద ఉన్నాయి. దానితోడు మొన్న ఈ మధ్య వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అది ప్రతిపక్షాల మీద ఈయన తోసినా కూడా అది కుటుంబంలో జరిగిందనేది సిబిఐ విచారణలో తేలింది. ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరపతి ఉపయోగించుకున్నాడు. అవినాష్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయనివ్వకుండా ఉపయోగించుకున్నాడు తప్ప రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క పథకం గురించి, ప్రాజెక్టు గురించి, ప్రజలకి పనికొచ్చే దాని గురించి అడగల. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన తన పరపతిని, ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించడం అనేది ఆయన చేయలేదనేదే ఆయన మీద పెద్ద ఆరోపణ. రెండోది ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను ఎన్నిసార్లైనా కూడా నమ్మించి నేను అధికారంలోకి రాగలను, ఈజీగా నమ్ముతారు, ఒకసారి నాకు అధికారం ఇమ్మంటే ఇచ్చారు. అంత బాగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టారు.
రాజధాని నగరం కట్టిన అమరావతి ఏరియా ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు కూడా నాకే ఓట్లేశారు. భూములు ఇచ్చారు, భూములు ఇచ్చినా ఆయన ఓట్లేశారు. కానీ నేను అక్కడ కట్టకపోయినా కూడా మళ్ళీ ఈసారి కూడా వీళ్ళు వేస్తారు. 3 ప్రాంతాల్లో నేను రాజధాని కడతానని వాగ్దానం చేశానే కానీ కట్టలేదు కదా, కడతాననే ఆశతో వేస్తారు. కాబట్టి నేనే గెలవగలుగుతా కానీ చంద్రబాబు నాయుడు గెలవలేడు. ప్రజల్ని నేను ఏ రకంగా అయినా మభ్యపెట్టి గెలిచే ఆర్ట్ నా దగ్గర ఉంది, నా దగ్గర మీడియా ఉంది. పైకి మీడియా లేదని చెప్తున్నాడు. ఆయనకి సొంత మీడియా ఉండటం వలన ఎటువంటి అబద్ధాలైనా నేను ప్రజలను నమ్మించగలను అనేది ఒక నమ్మకం ఎప్పుడు ఏర్పడింది అంటే ఆయనకి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు మీద చేశాడని అంత బాహాటంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని తెలుగు ఛానల్స్, నేషనల్ ఛానల్స్ ముందు మాట్లాడినా కూడా ఇవాళ మరి ఎందుకు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని మర్డర్ కేసు మీద నువ్వు బుక్ చేయలేకపోయావు, లేకపోతే ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయావు అని ప్రజలు ఆయన అడగట్లేదు కదా. కాబట్టి లేకపోతే నువ్వు ఇన్ని హామీలు ఇచ్చావు, అన్ని హామీల్లో ఏది ఒకటి కూడా నువ్వు ఎందుకు నెరవేర్చట్లేదు, తర్వాత ఇంత అప్పులు ఎందుకు చేస్తున్నావు, అప్పులు 8 లక్షల కోట్లు చేసి 2.5 లక్షల కోట్లు మాత్రం ప్రజలకు ఇచ్చారని చెబుతున్నావు, మిగిలిన 5.5 లక్షల కోట్లు ఎటుపోయినాయి. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే కదా చెప్తున్నారు. అసలు అతనికి సొంత చెల్లి తల్లి పట్ల ఎవరైతే ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టారో వాళ్ళ పట్లే శ్రద్ధ లేనప్పుడు ఆయన ఇంకా దేశంలో ఉన్న అక్క చెల్లెళ్ళని, తాత అవ్వల్ని చూస్తాడని నమ్మకం ఏముందని వాళ్ళే చెప్తున్నారు కదా. సొంత కుటుంబ సభ్యులు వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేసే దశలో లేరు. గతంలో ఎవరైతే కాళ్ళకి బల్పాలు కట్టుకుని బైబిల్ పట్టుకు తిరిగారో ఇవాళ ఆయనే ఈయన వ్యక్తిత్వం పట్ల, ఈయనకున్న చిత్తశుద్ధి పట్ల ఇతను ఎంత అవినీతిపరుడో కూడా చెబుతున్నారు. కాబట్టి అదే మనకి పెద్ద నిదర్శనం.